అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం వైసీపీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి రక్తదాన శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన వైసీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని నర్సీపట్నంలో వైసీపీ కార్యాలయంలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనితో పాటు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పలు సేవ కార్యక్రమాలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ, వైసీపీ సీనియర్ నాయకులు రుత్తల ఎర్రపాత్రుడు, చింతకాయల సన్యాసిపాత్రుడు, కౌన్సిలర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి రేపు 21వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు నర్సీపట్నంలో ఆ రోజు పలు సేవా కార్యక్రమం చేపట్టడమే కాకుండా ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2011 సంవత్సరం నుంచి కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21వ తారీఖున ముందుగా నేను రక్తదానం చేస్తూ నాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది మరి రక్తదానం చేయడం జరుగుతుంది. సుమారుగా 13 సంవత్సరాలు చేసాం. ఇది 14వ సంవత్సరం కూడా ఈరోజు మళ్ళీ చేయబోతున్నాం రేపు 21వ తారీఖున. అయితే ఒకటే మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈరోజు రక్తదానం అనేది మరి సమాజం యొక్క బాధ్యత, మన అందరి తాలూకు బాధ్యత. ఈరోజు ఎంతోమంది హాస్పిటల్కి వెళ్తే చాలామందికి రక్తం దొరకలేని పరిస్థితి. అందుకు బాధ్యతగా మా వంతుగా మరి జగనన్న పుట్టినరోజు నాడ మరి ప్రతి సంవత్సరం కూడా మరి రక్తదానం చేయడం, ఎంతో కొంతమందికి ఉపకారం అందించే విధంగా మరి మా తాలూకా ఈ కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు 21వ తారీఖున కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా మరి నియోజకవర్గ స్థాయి పెద్దలందరూ కూడా వచ్చి ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. మరి 21వ తారీఖున నియోజకవర్గం మొత్తం కూడా పలు సేవా కార్యక్రమం చేస్తూ రక్తదాన శిబిరం ఇదే ఆఫీసులో, మన పార్టీ ఆఫీసులో చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. నమస్కారం. జై జై. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.